మే 1 నుంచి ఏటీఎం నగదు విత్డ్రా చేస్తే ఛార్జీలు బాధేందుకు ఆర్బీఐ సిద్ధమైంది. తరచుగా ఏటీఎంల నుంచి నగదు విత్డ్రా చేస్తూ ఉంటే మే 1, 2025 నుంచి అధిక ఛార్జీలకు సిద్ధంగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఏటీఎం ఇంటర్చేంజ్ ఫీజుల పెంపును పెంచేందుకు ఆమోదం తెలిపింది. ఏటీఎం ఇంటర్చేంజ్ ఫీజులు అంటే ఒక కస్టమర్ తమ బ్యాంకుకు చెందని ఏటీఎంను ఉపయోగించినప్పుడు ఒక బ్యాంకు మరొక బ్యాంకుకు చెల్లించే ఛార్జీలు అన్నమాట. ఈ ఖర్చు తరచుగా కస్టమర్కు బదిలీ చేయబడుతోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ఈ రుసుము పెంపును ఆర్బీఐకి ప్రతిపాదించింది. ఇప్పుడు దానికి ఆమోదం లభించింది. మే 1 నుంచి కొత్త నగదు ఉపసంహరణ రుసుము ఈ విధంగా ఉంటుంది. ప్రతి లావాదేవీకి 17 రూపాయల నుంచి 19 రూపాయలకి పెంచారు. బ్యాలెన్స్ విచారణ రుసుము 6 రూపాయల నుంచి 7 రూపాయలకి పెంచారు. ఈ మార్పులు చిన్న బ్యాంకులను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి, ఎందుకంటే అవి తమ పరిమిత ఏటీఎం నెట్వర్క్ కారణంగా ఇతర బ్యాంకుల ఏటీఎంలపై ఆధారపడతాయి. పాత ఛార్జీల కింద కార్యాచరణ ఇబ్బందులను చూపుతూ వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు ఈ రుసుము పెంపు కోసం ఒత్తిడి చేస్తున్నారు. ప్రస్తుత ఏటీఎం లావాదేవీ పరిమితులు ఈ కింది విధంగా ఉన్నాయి. మెట్రో నగరాలలో అయితే ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు 5 ఉచిత లావాదేవీలను చేయవచ్చు. నాన్ మెట్రో ప్రాంతాలలో ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు 3 ఉచిత లావాదేవీలను చేయవచ్చు. ఉచిత పరిమితికి మించి ఛార్జీలు ఏ విధంగా ఉంటాయి అంటే సవరించిన రేట్ల ప్రకారం ప్రస్తుత రుసుములు ఇప్పుడు పెరుగుతాయి. ఈ చర్య బ్యాంకులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తోందని, అదనపు ఖర్చులను కస్టమర్లకు బదిలీ చేస్తోందని భావిస్తున్నారు. తరచుగా ఏటీఎంలపై ఆధారపడుతూ ఉంటే అదనపు ఛార్జీలను ఆదా చేయడానికి మీ హోమ్ బ్యాంక్ ఏటీఎంని ఉపయోగించటం లేదా డిజిటల్ లావాదేవీలను ఉపయోగించడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.